యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఉద్యోగమా? దానికి దేవాంశ్ ఎందుకు? మనమే చాలు. ఒకవేళ మీరు దేవాంశికి చెప్పినా మనకే అప్పగిస్తాడు. అది మన లెవెల్. అవునా బాబు? అవును మరి. ఈ వాలి లేకుండా ఏ పని జరగదు. అవును, ఉద్యోగం ఎవరు కావాలి? ఈ అమ్మాయికేనా? ఇంత అందమైన బాబు, అదే ఇంత అనుకోవగా అమాయకత్వంగా మంచితనం కలబోసిన ఈ అమ్మాయికి ఎవరైనా ఉద్యోగం ఇస్తారు. ఇప్పించేద్దాం. ఎవర్రా? వచ్చేసింది పానకంలో పడుక. బామ్మ, దేవాంశ్ కోసం ఊరి నుంచి వచ్చారంట. ఏ ఊరు? మనూరేనా? అవునమ్మా. పెద్దమ్మా, మనూరే పెద్దమ్మా, మనవాళ్లే. మనూరే, మన నుంచే వచ్చారు, మనవాళ్లే. మరి అక్కడే నిలబెట్టి మాట్లాడతావేంట్రా? లోపలికి తీసుకురా. రండమ్మా. రండి, కూర్చోండి అయ్యా. పర్వాలేదమ్మా. పర్వాలేదు, కూర్చోండి. పర్వాలేదమ్మా. మంచి సెంటు కొట్టుకొస్తా, మంచి స్మెల్ వస్తుంది. ఇలా వాసన చూస్తే అలా వాలిపోవాలి. సరే, ఇంతకీ ఏం పని మీద వచ్చారో చెప్పండి. నా పేరు రాజయ్యమ్మ. ఇది నా మనవరాలు రాజ్యలక్ష్మి. ఇక్కడే చదువుకుంది. దేవాంశ్ బాబు గారే చదివించారమ్మా. ఇప్పుడు ఉద్యోగం ఏమన్నా ఇస్తారని అడగడానికి వచ్చామమ్మా. నువ్వు బ్రతకడానికి వీల్లేదు. నువ్వు బ్రతకడానికి వీల్లేదు. నువ్వు చేసిన తప్పుకు తప్పనిసరిగా శిక్ష పడాల్సిందే. ఉరి తీయండి, ఉరి తీయండి. వైదేహి, ఏమైందమ్మా? ఏం లేదమ్మా, బాటిల్ జారి కింద పడిపోయింది. చూసుకోవాలి కదమ్మా. అయినా నువ్వెందుకు అటు ఇటు తిరగడం? ఏమన్నా కావాలంటే తెస్తారు కదా. ఒట్టి మనిషివి కూడా కాదు. జాగ్రత్తగా ఉండమ్మా. వీళ్ళెవరమ్మా? దేవాంశ్ కోసం వచ్చారట. దేవాంశ్ రెడీ అయ్యాడా? అవుతున్నారమ్మా. పైకే కదా వెళ్తున్నావు. దేవాంశ్ కోసం ఎవరో వచ్చారని చెప్పు. అలాగే అమ్మమ్మా. జ్యోతి, మంచినీళ్ళు తీసుకురా. అలాగే అమ్మగారు. బావా. వైదేహి, ఏంటా కంగారు? అది నీకోసం ఊరు నుంచి ఎవరు వస్తే అమ్మమ్మ పంపించమంది. ఓ, రాజయ్య రాజ్యలక్ష్మి వచ్చారా? వాళ్ళు నీకు తెలుసా బావా? తెలుసు, మన ఊరే. రాజ్యలక్ష్మిని నేనే చదివించాను. ఇప్పుడు ఉద్యోగం కోసం వచ్చినట్టున్నారు. వెళ్దాం పద. రా బావా. దండాలయ్యా. నమస్కారం. ఏం రాజయ్య, బాగున్నారా? బాగున్నానయ్యా. ఏం రాజయ్య, ఏం సంగతులు? మీ దైవాలు అంతా బాగుంది బాబు. ఏం రాజలక్ష్మి, ఎగ్జామ్స్ బాగా రాసావా?
రాశానయ్యా, మంచి మార్క్స్ వస్తాయి. ఉమ్, అయ్యా దీని చదువు మీరే చదివించారు, అలాగే దీని బతుక్కు కూడా ఒక దారి చూపించాలి. నా మనవరాలికి ఏదో ఒక ఉద్యోగం చూడండి అయ్యా. మాలాగా కాకుండా మంచి బతుకు బతుకుతుంది. తప్పకుండా రాజయ్య, మన ఫ్యాక్టరీలోనే ఏదో ఒక ఉద్యోగం చూద్దాం. పరీక్షలు అయ్యాయి కదా, ఊరెళ్ళి 4 రోజులు ఉండిరండి. అలాగేనయ్యా, వెళ్ళేసి వస్తామయ్యా. మీ మంచి మాట మాకు చాలయ్యా. మజ్జిగగా తాగారు, ఏమైనా తినేసి వెళ్ళండి. పర్వాలేదమ్మా, మేం బయట తింటాం. ఆ, రాజయ్య ఒక్క నిమిషం. ఆ, తినేసి వెళ్ళండి. వద్దయ్యా. తీసుకో రాజయ్య. ఆహా, పర్వాలేదయ్యా. అరే తీసుకో రాజయ్య, ఉంచు. దండాలయ్యా. అలాగే. దండాలు అమ్మగారు. ఉమ్, వస్తామమ్మా. ఉమ్. పదమ్మా. నా కలలోకొచ్చింది వీళ్ళే. ఈయనకి అన్యాయం చేశారని, ఉరి తీయాలని ఈ ముసలాయన కలలో గొడవ చేశాడు. అంటే ఈ రాజ్యలక్ష్మికి నా బావ అన్యాయం చేయడమా? అది ఎప్పటికీ జరగదు. కానీ ఏదో జరగబోతుంది. ఏదో ఒకటి చేయాలి. బావకి ఏ ఆపద రాకూడదు. అది జరగాలంటే ఎలా? బావ వాళ్ళని ఎప్పటికీ కలవకపోతే ఏ ప్రమాదము ఉండదు కదా. అవునా, వాళ్ళు బావని ఎప్పటికీ కలవకూడదు. కలవనివ్వనా? నా బావ అవసరం లేకుండా వాళ్ళ జీవితం చక్కబడేలా చేస్తాను. అప్పుడు వాళ్ళు నా బావ దగ్గరికి రారు. బావకి ఏ ప్రమాదం ఉండదు. రాజయ్య, ఏంటమ్మా? అమ్మా చెప్పమ్మా. అది మీతో మాట్లాడాలి. చెప్పండి. చెప్పమ్మా. మీరు నాకొక సహాయం చేస్తారా? చెప్పు తల్లి, చెప్పు. మీరు ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు. మా బావని కలవకూడదు. మేము కలవకూడదా? అంత తప్పు మేమేం చేశాం తల్లి? అయ్యో లేదు, మీరే తప్పు చేయలేదు. మీరు చాలా మంచివాళ్ళు. లేదంటే మా బావ మీకు సహాయం చేయరు. ఉద్యోగం కోసమే మా బావ దగ్గరికి వచ్చారు కదా. ఇదిగో, ఈ డబ్బు నగలు తీసుకొని దూరంగా బతకండి. ఇవి సరిపోకపోతే ఇంకా పంపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఏంటి అని నేనేమి చెప్పలేను. కానీ ఇలా చెప్పాల్సి వచ్చిందంటే నా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ఇవి తీసుకొని వెళ్ళిపోండి. వద్దమ్మా, బాబుగారు నన్ను బాగా చదివించారు. అది చాలమ్మా మాకు. మేమిక్కడికి రావడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉందంటే మేం రాము. అంతేకాని ఈ డబ్బులేవి మాకు అవసరం లేదమ్మా. అయ్యో, అలా అనొద్దమ్మా. మీ జీవితాన్ని బాగు చేయటం నా బావ లక్ష్యం. మీరు ఎక్కడున్నా బాగుండాలి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఒక విషయం అడుగుతాను, చెప్పండి. మీరు మా బావ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారా? అదే మాటమ్మా.
మీరు బాబు క్షేమంగా ఉంటే మాలాంటి వందలాది మంది బాగుంటారమ్మా. కదా అందుకే చెప్తున్నా, నిజంగా మీరు నా బావ క్షేమం కోరుకుంటే ఇవి తీసుకొని వెళ్ళిపోండి. చాలమ్మా, మీరు బాగుంటే మాకంతే చాలమ్మా. వద్దమ్మా, వద్దమ్మా. ఇవి మీకు ఇస్తున్నట్టు మీకు నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. ఇంకెప్పుడు రావద్దు, సరేనా? సరేనమ్మా. సరే. ఎటుపోయింది? కారణమేంటో తెలియకపోయినా మేం దూరమైతేనే దేవాంశ్ బాబు బాగుండే పరిస్థితి రావడం మా దురదృష్టకరమమ్మా. అయినా ఇక్కడే ఉండి దేవాంశ్ బాబుకి ఏమైనా జరిగితే మేం చూడలేమమ్మా. అందుకే వెళ్ళిపోతున్నామమ్మా. కానీ ఈ డబ్బుల బరువు మాత్రం మాకొద్దమ్మా. దయచేసి మీరే తీసుకోండి. అయ్యో, దయచేసి తీసుకోండమ్మా. ఇది మా బాధ్యత, తీసుకోండి. ఇవి కాదని అంటే మా అభిమానాన్ని మీరు కాదన్నట్టే. రాజయ్య, జాగ్రత్తగా ఉండండి. అలాగేనమ్మా. అమ్మా, మా మీద ఏమన్నా అనుమానమా? లేదండి, చెప్పాను కదా మీరు చాలా మంచివాళ్ళు, అందుకే ఇవన్నీ ఇస్తున్నా. కారణం మాత్రం చెప్పలేను, ఏమీ అనుకోకండి. తాత, వెళ్దామా? ఏది పల్లెటూరు చిలక? ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు మళ్ళీ మా బావ కంట పడకపోతే నా కల ఎప్పటికీ కలగానే మిగిలిపోతుంది. నిజం కాదు, నా బావకి ఏమీ కాదు. ఎక్కడికి వెళ్ళిపోయింది? నాటుకోడు లాంటి పిల్ల అనవసరంగా మిస్ అయిపోయింది. ఛ! రోజులో సగం టైం అద్దం ముందే అందంగా అలంకరించుకునేదాన్ని. ఈరోజు ఈయన రెడీ చేశారు. మేకప్ ఎలా ఉందో ఏంటో. కరెక్ట్ గానే చేస్తున్నావు కదా? నేను కరెక్ట్ గానే చేస్తున్నాను, గమనుండు. జాగ్రత్తగా వెయ్యండి. రోజు నేను ఎలా వేసుకుంటానో తెలుసు కదా? వేస్తున్నాను కదా. అయిపోయింది. బాగా చేశారా? రోజు నేను వేసుకున్నట్టే వేశారా? అలాగే ఉంది. కావాలంటే నువ్వే చూసుకో. నీకు కనబడదు కదా, అలవాట్లో పొరపాటు. కానీ మేకప్ మాత్రం అదిరిపోయింది. ప్రొఫెషనల్ మేకప్ కూడా ఇంత బాగా మేకప్ చేయలేరు. సూపర్ ఉన్నావు. అవునా? సూపర్గా ఉన్నానన్నారు. నిజంగా సూపర్గా ఉన్నాను. నన్ను ఆడుకోవడానికి అంటున్నారు. అసలు ఎలా రెడీ చేశారు? అత్తయ్యను వాలినో అడగాలి. ఏవండి? లేక ఉండి కూడా పలకట్లేదా? లక్కీ! అయినా కళ్ళు పోయి ఇప్పటికే లోకువైపోయాను. ప్రతి విషయానికి ఆధారపడితే ఇంకా లోకువైపోతాను. ఇన్నాళ్ళు ఇంట్లో తిరిగాను. ఎక్కడ ఏముంటుందో, ఎటు వెళ్లాలో ఆ మాత్రం ఈ ఊర్మిళ్ళకి తెలీదా? నేనే వెళ్తాను. అది ఇప్పుడు
స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి 4 స్టెప్స్ కొడితే రైట్లో బెడ్రూమ్ డోర్ ఉంటుంది. అలా బయటకెళ్ళి అత్తయ్యని వాలిని అడిగేస్తాను. సబ్బాష్ ఊర్మిళ, నువ్వు అనుకున్నట్టే బెడ్రూమ్ డోర్ దగ్గరకు వచ్చేసావు. అయ్యో అమ్మా అమ్మా, నడుము విరిగిందిరా బాబోయ్. ఇదేంటి వార్డ్రోబ్లా ఉంది? బాత్రూమ్ డోర్ దగ్గరకు వచ్చానా? అమ్మా అయ్యో. అయ్యో దేవుడా, అమ్మా అమ్మా. అయ్యో కళ్ళు కనిపించకుండా పోయిందే. అమ్మా 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 అమ్మా. అయ్యో దేవుడా, ఈ లక్కీ ఎక్కడున్నాడో ఏంటో. ఏదో ఒకట్లే, బెడ్ దగ్గరకు వచ్చాను. ఇక ఇక్కడి నుంచి మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళకూడదు. లక్కీ లక్కీ, ఎక్కడున్నావు లక్కీ? త్వరగా రా. ఇలాగానే వచ్చేస్తారు మరి. ఎంత అరుస్తావో అరు. ఎందుకు వస్తారులే, మీరిలా ఎన్నిసార్లు అరిచినా నేను మాత్రం వచ్చానా? పర్వాలేదే, బాగానే జ్ఞానోదయం అయింది నీకు. ఏంటో ఇదైనా అర్థమైందిలే. ఈయన నన్ను పట్టించుకోరు. నా బ్రతుకు చీకటి బ్రతుకే కాదు, ఒంటరి బ్రతుకు కూడా. ఒక మనిషి మనల్ని పట్టించుకోకపోతే ఇంత బాధగా ఉంటుందా? సరిపోదే, నీలో ఇంకా మార్పు రావాలి. దీనికి కావాల్సిందే మంచి శాస్తి జరిగిందనుకుంటున్నాడు. నన్ను పట్టించుకోడు. అరిచి అరిచి గొంతు పోవడం తప్ప లాభం లేదు. అవును, ఇంకా అరవకు, గొంతు పోతుంది. అప్పుడు అస్సలు వినలేం. లక్కీ లక్కీ లక్కీ, ఇక్కడే ఉన్నావా లక్కీ? ఎప్పటి నుంచో. అంటే ఇంతసేపు ఇక్కడే ఉన్నారా? అవును, నీ పాటలన్నీ చూస్తున్నా. నేను అక్కడ పడ్డప్పుడు అప్పుడు ఇక్కడే ఉన్నా. అయినా పట్టించుకోకుండా అలాగే ఉన్నావా? నీకసలు మనసే లేదు. నీ మనసులో ఉన్నదంతా బయటికి కక్కించాలంటే నేను మనసు లేనట్టే ఉండాలి. మీరసలు మనిషేనా? నేను బయటికి వెళ్ళబోయి బాత్రూమ్ వైపు వెళ్ళి పడ్డాను. కింద పడ్డప్పుడు కూడా లేపలేదు. ఏదన్నా జరిగి ఏదన్నా తగిలి ప్రాణం పోయి ఉంటే. నీది అంత తొందరగా పోయే ప్రాణం కాదులే. అయినా ఇప్పుడు నువ్వు గదిలో నుంచి బయటికెళ్ళి వెలగబెట్టేదేముంది? కుట్రలు కుతంత్రాలు తప్ప. ఇక అవన్నీ ఇంట్లో ఉండకూడదంటే నువ్వు ఈ గదిలో ఉండిపోవడమే ఉత్తమం. అర్థమైందా? అంటే ఒంటరిగా ఇలా చీకట్లో బ్రతకమంటారా? మండు టెండలోకి తీసుకెళ్ళినా నీకు చీకటే కదా. బయటికొచ్చి బాధ్యత లేకుండా ప్రవర్తించడం కంటే గదిలోనే భద్రంగా ఉండి బ్రతుకు విలువ తెలుసుకోవడం మంచిది.
కాదని అటు ఇటు కదిలేవే అనుకో, మళ్ళీ కాళ్ళు జారి ఏ నడుమో విరిగిందే అనుకో, అప్పుడు బెడ్ కూడా దిగలేవు. కాబట్టి ఇక్కడే ఉండు, నీకు కావాల్సినవన్నీ ఇక్కడికే వస్తాయి. లక్కీ వెళ్ళిపోతున్నావా? లక్కీ 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 ఉన్నావా? లక్కీ నా బ్రతుకింత నరకమని కళ్ళు లేకపోయినా కళ్ళకు కట్టినట్టు చూయిస్తున్నావు కదా.